హే గైస్, వెల్కమ్ బ్యాక్. కంగువా తర్వాత ఏ మూవీ చేస్తాడా సూర్య, ఎలాంటి మూవీ చేస్తాడా అనుకున్నాము. సో కార్తిక్ సుబ్బరాజ్తో రెట్రో మూవీ అని అంటే అఫ్ కోర్స్ ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉంటాయి. కార్తిక్ సుబ్బరాజ్ ఫిలిమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇది కార్తిక్ సుబ్బరాజ్ ప్లస్ సూర్య కాంబినేషన్ అంటే ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సో విత్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ నేను రెట్రో చూడడానికి వెళ్ళాను. సో మూవీ అయితే నాకు ఎక్స్ట్రాడినరీగా నచ్చింది అని చెప్పలేను, అలానే అస్సలు బాగాలేదని చెప్పలేను. ఇట్స్ అ డీసెంట్ వాచ్, ఇట్స్ అ గుడ్ వాచ్. థియేటర్లో ఎంజాయ్ చేయగలరు వెళ్తే. స్టోరీలోకి వెళ్తే ఆపరేషన్ ఉన్న ఒక ఏరియాలో సూర్య స్టాండ్స్ అగేన్స్ట్ ఇట్ అండ్ రెబెల్స్ అగేన్స్ట్ ద సిస్టమ్, స్టాండ్స్ ఫర్ జస్టిస్, అలాంటి స్పేస్లో ఉంటుంది మూవీ అంతా. అండ్ సూర్య యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం, సూర్య అయితే యాజ్ ఆన్ హిస్ పార్ట్ చాలా చాలా సూపర్గా చేశాడు, ఎరగదీశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంతోష్ నారాయణ్ వేరే లెవెల్, అసలు చాలా చాలా బాగా ఇచ్చాడు. త్రూ అవుట్ ద మూవీ ఆ ఎలివేషన్ సీన్స్ అన్ని కానండి సూపర్గా ఎంజాయ్ చేస్తాము. అండ్ మూవీ డిఫరెంట్ ఆర్క్స్లో నడుస్తూ ఉంటుంది. అండ్ కొత్తగా ఒక కాన్సెప్ట్ కూడా ట్రై చేసినట్టు అనిపించింది. కలర్తో లింక్ చేసి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్క్ని డిఫైన్ చేయడానికి ట్రై చేసినట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రెడ్ అంటే రెబల్ అని, బ్లూ అంటే కైండ్ ఆఫ్ పీస్ అని, ఇట్లా కొత్తగా ట్రై చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. చెప్పాలంటే ఇది కార్తిక్ సుబ్బరాజు కార్తిక్ సుబ్బరాజు మూవీ లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాడు. సో మనం రెగ్యులర్గా చూసే కార్తిక్ సుబ్బరాజు జిగర్తాండ XX, మహాన్ ఇట్లాంటి సినిమాలు కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాడు అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ మూవీ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లెంత్ ఎక్కువైపోతుంది అండ్ గ్రిప్పింగ్గా అనిపించదు. ఫస్ట్ హాఫ్ ఉన్నంత గ్రిప్పింగ్గా అనిపించదు. అసలు మూవీలో ఓవరాల్ ప్రాబ్లం వచ్చేసి లెంత్ ప్రాబ్లీ కొంచెం ట్రిమ్ చేసి ఉంటే మూవీ ఇంకా చాలా చాలా ఎంజాయబుల్గా ఉండేదేమో. కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ అయితే మనకి. కానీ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, ఒక కమర్షియల్ మూవీలో ఒక సోషియో పొలిటికల్ మెసేజ్ లాగా కైండ్ ఆఫ్ యాడ్ చేసి తీశారు. సో దాట్ ఐ రియలీ లైక్డ్. మెసేజ్ కూడా బాగుంది. కానీ కొంచెం డిసప్పాయింటింగ్ ఏమనిపించింది అని అంటే క్లైమాక్స్ వాజ్ నాట్ దాట్ గ్రేట్. మరీ కొంచెం లూజ్గా వదిలేసినట్టు అనిపించింది. క్లైమాక్స్ లాగే అనిపించలేదు. మరి అలా ఎందుకు క్లోజ్ చేశారో అర్థం కాలేదు. సినిమా అంతా ఒకలాగా ఉంటుంది, క్లైమాక్స్ అయితే అసలు అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు బేసిక్గా క్లైమాక్స్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ ఈజ్ అ డీసెంట్ వాచ్. థియేటర్లో ఎంజాయ్ చేసుకోవచ్చు. మరి కంగువాతో అయితే అసలు కంపేర్ చేయక్కర్లేదు. దిస్ మూవీ ఈజ్ ఫార్ బెటర్ అండ్ ఇట్స్ రియలీ గుడ్. అండ్ ఇఫ్ సూర్య ఫ్యాన్స్ ఆఫ్ కోర్స్ మస్ట్ వాచ్ ఫర్ సూర్య ఫ్యాన్స్. అండ్ సూర్య నచ్చిన వాళ్ళు, సూర్య యాక్టింగ్ నచ్చిన వాళ్ళు డెఫినెట్గా చూడొచ్చు. సూర్య అయితే సూపర్గా ఎరగదీస్తాడు. సూర్య యాక్టింగ్ మట్టుకు చాలా బాగా తీశాడు. ఓవరాల్గా చెప్పాలంటే కంగువా నుంచి సూర్యకి ఇది ఒక మంచి కంబ్యాక్. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ రెట్రో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.